అండి, వెల్కమ్ మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే యూట్యూబ్ ఛానల్ గురించి చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామని చాలామంది అనుకుంటున్నారు కదా, కానీ ఓపెన్ చేసే ముందు 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే అన్నీ తెలుసుకొని ఓపెన్ చేయండి. యూట్యూబ్లో చాలా ప్రాసెస్ ఉంది. దాని గురించి అయితే నేను కొన్ని మాటలు అయితే చెప్తాను. నాకెవరు చెప్పలేదు, కానీ నేనైతే మీకు చెప్పాలనుకొని చెప్తున్నాను. రీజన్ ఏంటంటే, యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈజీనే, కానీ మనకు ఒక కంటెంట్ ఉండాలి. అసలు ఏంటి, దేని గురించి చెప్పాలనుకుంటున్నావు, మనకి దేంట్లో మంచిగా ఉంది అంటే చిన్న చిన్న వీడియోలు పెడితే సబ్స్క్రైబర్స్ వస్తారు, నో ప్రాబ్లం. కానీ అసలు ఏ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకైతే అసలు ఏం తెలియకుండానే స్టార్ట్ చేసి చాలా మిస్టేక్లు అనేది చేసేసాను. మీకు ఒకటి తెలుసా, మనము మన సెల్లుతో కాకుండా వేరే సెల్లుతో వచ్చిన ఏదైనా వాటిని మనము అంటే మన వాయిస్ ఇచ్చుకోకుండా ఏం చెప్పకుండా డైరెక్ట్గా అదే అప్లోడ్ చేసామనుకో, ఒకటి మంచిది వచ్చింది, అబ్బా దీనిలో యూట్యూబ్లో పెడితే మంచి న్యూస్ వస్తుందని అనుకుంటాం. కానీ నేనైతే నాకు తెలియదు అలా పెట్టకూడదని, కానీ నేను పెట్టేశాను. కాపీ రైటింగ్ వచ్చింది. యూట్యూబ్ ఏం చేస్తుందంటే, అసలు మన కష్టం ఏంటి, మనం యూట్యూబ్ కోసం మనం ఏం చేస్తున్నాం అది గమనిస్తుంది. నాకు అసలు ఆ రీజనే తెలియక గ్రూప్లో ఒకటి మెసేజ్ వస్తే అది మంచిగా ఉందని పెట్టేశాను. కాపీ రైటింగ్ అని పెట్టేసింది, బ్లాక్ చేసేసింది. ఇంకోటిది, చాలామంది అనేది రోజుకి వీడియోలు అన్ని పెట్టొచ్చు అని చెప్తున్నారు కదా, అదంతా నిజం కాదు. నేను పెట్టాను, ఒకే రోజు 3 వీడియోలు పెట్టాను. ఒకటి పెద్దది, 2 షార్ట్. 15 రోజులు ఆపేసింది. దయచేసి నేనేమంటున్నానంటే, రోజుకొకటి చాలు, అది పెద్దదైనా చిన్నదైనా. ఎందుకు వచ్చింది బాధ, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అని పెట్టుకుంటా పోతుంటే యూట్యూబ్ ఎందుకు రిజెక్ట్ చేస్తుందో నాకైతే తెలియదు. నాదైతే ఒక ఛానల్ అయితే 15 రోజులు బ్లాక్ చేసేసింది. ఎలాంటి వీడియోలు పెట్టినా వెళ్ళవు. ఎందుకంటే మా కమ్యూనిటీ వాటిని మీరు ఉల్లవించారు కాబట్టి మీ ఛానల్ మేము బ్లాక్ చేసి ఉన్నాము 15 రోజులని పెట్టేశారు. ఇవన్నీ ఎవరు చెప్పరు. రోజుకు ఒక వీడియో పెట్టండి, అది షార్ట్ అయినా పెద్దదైనా చిన్నదైనా. ఎందుకంటే వీళ్ళు పెద్ద ఛానల్స్ కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని విధంగా వాళ్ళు తెలుసు కాబట్టి ఎప్పుడు ఏది అప్లోడ్ చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి చేస్తారు. కానీ మనం చిన్న ఛానల్ కాబట్టి జస్ట్ ఇప్పుడే వచ్చాము కాబట్టి మనకేం తెలియదు. కాబట్టి నేను అంటున్నది ఒక్కటేనండి, చిన్న ఛానల్ అయితే ఈరోజు ఒక వీడియో, రేపు ఒక వీడియో, అంతే. మళ్ళీ ఆ వీడియోకి 24 గంటలు అయిపోయి 1 డే అనే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ చేయడానికి రెడీ అవ్వండి. అంతేగాని ఛానల్ ఉంది అని నాలాగా ఒక వీడియో తర్వాత ఒక వీడియో అలా రిలీజ్ చేస్తూ ఉంటే నేనేమనుకున్నానంటే, ఇప్పుడు నా వీడియో ఛానల్ ఓపెన్ చేసి 3 మంత్ అవుతుంది. 3 మంత్స్లోనే చాలా అంటే చాలా మిస్టేక్లు చేసేసానంటే నాకు తెలియదండి. కొంతమంది ఏమో ఇన్ని వీడియోలు పెట్టొచ్చు అన్నారు, కొంతమంది ఏమో 2 పెట్టొచ్చు అన్నారు. నేను అలానే పాటించాను. సడన్గా బ్లాక్ చేసి పడేసింది. 15 రోజులు ఎలాంటి వీడియోలు పెట్టలేకపోయాను, ఛానల్ ముందుకు వెళ్ళలేదు. లాస్ట్కి జీరోకి పడిపోయింది అంటే న్యూస్ అంతా. మనం అనుకుంటాం రోజు పెట్టకపోతే న్యూస్ పెరుగుతాయని. పర్ డే కాకుండా 2 రోజులకు ఒకసారి పెట్టినా కానీ 24 గంటలు మన న్యూస్ కాబట్టి నార్మల్గానే ఉంటుంది. కానీ నాలాగా మిస్టేక్ ఎవరు చేయకూడదు. ఇలాంటి మిస్టేక్ల వల్ల ఛానల్ అనేది రేపటికి ముందు సాగదండి. నేను మళ్ళీ కొత్తగా అంటే అదంతా అట్నే ఉంది. 15 రోజుల తర్వాత ఛానల్ మళ్ళీ ఓపెన్ అయింది, పెట్టుకున్నాను చక్కగా. ఇప్పుడు పర్ డే ఒక్కటి మాత్రమే. నాకు వర్క్ ఉంటే చిన్న వీడియో ఏదో పెట్టేస్తాను, వర్క్ లేకపోతే పెద్ద వీడియో పెడతాను ఖచ్చితంగా. పర్ డేకి ఒక్కటి మాత్రమే. 24 గంటలు అయిపోయిన తర్వాత
వన్ డే ఎగో అని వచ్చినప్పుడే పెడతాను. మీరు కూడా అలానే పెట్టండి. ఎవరు మాటలు అంటే వాళ్ళ పెద్ద ఛానల్ వాళ్ళకి కొన్ని తెలుసు, మనకేం తెలియదు కాబట్టి మన ఛానల్ బాగుండాలంటే నేను చెప్పే రీజన్ అయితే ఇదండి. కావాలంటే మీకు మెసేజ్ చేస్తాను, అది చూపిస్తాను నా ఛానల్ ఎలా బ్లాక్ అయిందో. నేనైతే అయ్యో నేను అందరికీ కనిపించేసానే, నా ఛానల్ బ్లాక్ అయిపోయిందే, ఇప్పుడు నా ఛానల్ లేదంటే నన్ను అందరూ హేళన చేస్తారే అని నేను చాలా ఫీల్ అయ్యాను. కాబట్టి మీరు కూడా ఇలాంటి మిస్టేకులు చేయవద్దు. దయచేసి రోజుకు ఒక వీడియో చాలు. ఇంకోటి ఏంటంటే ఎలాంటి కాపీ రైట్స్ అని పెట్టకండి. కాపీ రైటింగ్ ఉంటే దయచేసి చెప్తున్నా, ఏదన్నా మనము వేరే వాళ్ళ సెల్లో మంచి వీడియో వచ్చింది, అది మనకు ఫార్వర్డ్ చేశారు పెట్టమని, అది పెట్టకూడదు. పెట్టామనుకో దానికి వాయిస్ అని ఇచ్చుకోవాలి. అయితే మీరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేక ఏదైనా మంచి యాక్సిడెంట్ అయిన వీడియో మీకు ఎవరైనా పెట్టారు, నేనండి యాక్సిడెంట్ అయిన వీడియోనే పెట్టాను, అయితే అది చాలా అంటే చిన్నపిల్లలు చూస్తారు, మీరు ఇలాంటి పెట్టకూడదు అనేది బ్లాక్ చేసింది నిజం. ఇది ఎవరైనా ఫేక్ అనవచ్చు, కానీ నేను నిజంగానే చూశాను. కావాలంటే ఆల్మోస్ట్ నాకు ఈమెయిల్ వచ్చింది ఆ వీడియో పెట్టకూడదు అని, అది చూపిస్తాను. కాబట్టి మిస్బిహేవియర్ ఉన్న వీడియోలు కూడా యూట్యూబ్ తీసుకోవట్లేదు, ఎందుకో నాకు కూడా తెలియదు. కాబట్టి దయచేసి రోజుకు ఒక వీడియో చాలు. ఏదైనా ఒక కంటెంట్ ఓన్గా అండి, మీరు ఏం చెప్పినా చాలు, వేరే వాళ్ళనేది వద్దు మనకి. మీ ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మీరే ఉండాలి, అంతా మీరే ఉండాలి, వాయిస్ అని ఉండాలి, మీ హార్డ్ వర్క్ అయిన ఉండాలి.